ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఏమిటి శ్రీరామ్ గారు, ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి మీ సీట్లో కూర్చోడు సార్. ఆ సీట్లో ముందుగా కూర్చోవాల్సింది నేను కాదు. మరి ఇంకెవరన్నయ్యా? ఓ, రిబ్బన్ కట్ చేసింది కాబట్టి ముందుగా ఆ సీట్లో వదినే కూర్చోవాలి, అంతేనా? కాదమూల్య, తల్లి తర్వాతే మనం అందరం. అందుకే ఆ సీట్లో ముందుగా అత్తయ్య గారే కూర్చోవాలి. అప్పుడే నిజంగా శుభం. చేయం కూడా. అమరాని, నీ అస్తవాసి ఎంతో మంచిది. అమ్మా, ఇప్పటిదాకా నా గెలుపుకి కారణం నువ్వే. నన్ను నడిపించే విజయలక్ష్మివి కూడా నువ్వే. అందుకే ఫస్ట్ టైం నువ్వే కూర్చోవాలి. కూర్చో. కూర్చో. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫౌండర్ అండ్ చైర్మన్ మా అమ్మకి జై. జై. రే రాము, ఈ శుభ సందర్భం ఎప్పటికీ గుర్తుండేలా ఓ మంచి ఫోటో తీ. అలాగే తాతయ్య. దగ్గర రండమ్మా, రండి రండి. ఎవడి వీడు? ఎవడి శ్రీరామ్? నా ముందు బచ్చాగాడు, వీడికి అవార్డిస్తారా? ఇన్నేళ్లుగా బిజినెస్ టైకూన్గా ఎంతో గొప్ప పేరుని సంపాదించిన ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఈ దుర్గా ప్రసాద్ని ఇగ్నోర్ చేసి ఈ శ్రీరామ్ గారిని పొగుడుతూ ఈ ట్రేడ్ మ్యాగజైన్లో ఫోటో ఆర్టికల్ కూడానా? వీడి వల్లే కాంట్రాక్ట్ పోయింది, కోట్ల లాభం చేజారిపోయింది. ఈ దుర్గా ప్రసాద్ తట్టుకోలేని దారుణమైన అవమానం ఇదే. డాడ్ అంత కోపంగా ఉన్నారేంటి? డాడ్, మిమ్మల్ని ఇంత డిస్టర్బ్గా నేను ఎప్పుడూ చూడలేదు. వాట్ హ్యాపెండ్ డాడ్? బేబీ, నీకు తెలియదు, నా రక్తం మరిగిపోతుంది, నా గుండె భగ్గుమంటోంది. ఇన్సల్ట్, డామ్ ఇన్సల్ట్. డాడ్, ఏమంటున్నావు? నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? ఎంతో మంది బిగ్ షాట్స్ కూడా నిన్ను చూసి లోపలే భయపడతారు. యూర్ ఎ లెజెండ్ డాడ్. అలాంటి నిన్ను ఎవరో అవమానించడమా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. మేనేజర్, అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. ఏం చెప్పమంటారు మేడం? మీ డాడీ గారు ఎంతో నమ్మకంగా మనకే వస్తుంది అనుకున్న కాంట్రాక్ట్ని ఇంకెవరో దక్కించుకున్నారు. అందుకే మేడం సార్ బాగా అప్సెట్ అయ్యారు. పైగా మనల్ని దెబ్బ కొట్టిన వాడి ఫోటోని ఆ మ్యాగజైన్లో వేసి ఎంతో గొప్పగా పొగుడుతూ ఆర్టికల్ని కూడా రాశారు. అది చూసినప్పటి నుంచే మీ డాడీ ఇదిగో ఇలా ఉన్నారు. ఐ సీ, నాకు అర్థమైంది. చెప్పు డాడీ. మనకే పోటీగా వచ్చి ఊహించని దెబ్బ కొట్టి
నిన్ను ఇంతగా డిస్టర్బ్ చేసిన ఆ బిజినెస్ మ్యాన్ ఎవడు? హూ ద హెల్ ఇస్ హీ? బేబీ, వాడి పేరు కూడా నేను నా నోటితో చెప్పలేను. ఆఫ్టర్ ఆల్ బచ్చాగాడు నన్నే ఛాలెంజ్ చేస్తాడా? ఇన్నేళ్లుగా ఓటమనేదే తెలియని ఈ దుర్గా ప్రసాద్కి తలదించుకునే పరిస్థితిని తీసుకొస్తాడా? జరిగిందంతా తలుచుకుంటే నా కడుపు మండిపోతుంది. ఎవడు వాడు? మెట్రో అవార్డుని గెలుచుకున్నందుకు వాడి ఫోటోతో సహా ఆకాశానికి ఎత్తేస్తూ ఆర్టికల్ కూడా రాశారు కదా, నువ్వే చూడు. రేపటి నుంచి నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఎలా తలెత్తుకోను? దుర్గా ప్రసాద్ గారు ఎవడో మీకు పోటీగా వచ్చి భలేగా దెబ్బ కొట్టాడే అని అందరూ వ్యంగ్యంగా పలకరిస్తుంటే నేను ఎలా తట్టుకోను? డాడ్, నువ్వు చెప్పింది ఇతని గురించా? గాడే, ఆ శ్రీరామ్ గాడే. వాడే నన్నే సవాల్ చేస్తున్నాడు. వాడు ఎలా భరించాలి? హౌ? మేడం, ఇన్నేళ్లుగా నేను సార్ దగ్గరే పనిచేస్తున్నాను, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. వస్తుంది కాదు, వచ్చింది. బేబీ, మళ్ళీ నేను వాడి మీద దెబ్బకి దెబ్బ కొట్టేదాకా కంటి నిండా నిద్రపోలేను, మనశ్శాంతిగా ఉండలేను. కానీ ఎలా 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 ఛ! ఎంత ఆలోచించినా వాడి మీద నా పగని ఎలా తీర్చుకోవాలో అర్థమే కావట్లేదు. బేబీ, ఈ దుర్గా ప్రసాద్ తల కొట్టుకొనైనా చస్తాడు గాని ఓటమిని ఒప్పుకొని తలదించుకొని బ్రతకలేడు. దట్స్ ఆల్. విన్నర్ ఆఫ్ మెట్రో బిజినెస్ అవార్డ్ మిస్టర్ శ్రీరామ్. మా డాడీ సాధించలేనిది నేను సాధిస్తాను. నువ్వు నా గుండె మీద దెబ్బ కొట్టావు కదా, నేను నీ బ్రతుకు మీద దెబ్బ కొడతాను. డాడ్, యూ డోంట్ వరీ. నా పగని నీ పగని కూడా నేనే సాధించి చూపిస్తాను. ఈ శశిరేఖ రేంజ్లో రివెంజ్ తీర్చుకోవడం అంటే ఎలా ఉంటుందో I'll show you. Get ready.